పిల్లలు శుభోదయం అందరికీ. నా పేరు డి సూర్యకళ. నేను విశాఖపట్నం జిల్లా రోలుగుంట కేజీబీలో తెలుగు సిఆర్టీగా పనిచేస్తున్నాను. నేను ఇంతకు ముందే 8th క్లాస్ అమ్మ కోసం మరియు 10th క్లాస్ రివిజన్ క్లాసెస్తో మీకు పరిచయం అయి ఉన్నాను. మరి ఈరోజు మనం 7th క్లాసు తెలుగు సందులు, 4 తెలుగు సందులు మరియు 2 సమాసాల గురించి మనం చెప్పుకోబోతున్నాం. సరే పిల్లలు, అందరూ ఇంట్లోనే ఉంటున్నారు కదా, మరి ఉండాలి కదా, తప్పదు. ఎందుకంటే కరోనా మహమ్మారి దేశమంతా భయంకరంగా వ్యాపించి ప్రబలి ఉంది కాబట్టి మీరందరూ చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లోనే ఉండండి. ఇంట్లోనే ఉంటూ మీ యొక్క విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరి చక్కగా మంచి మార్కులతోటి ముందుకు వెళ్తారనేసి ఆశిస్తున్నాను. పిల్లలు, ఈరోజు మనం ఒక చిన్న దేశభక్తి గేయంతో మన పాఠాన్ని ప్రారంభిద్దాం. ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఈ దేశభక్తి గేయాన్ని మీకు రాయపురం సుబ్బారావు గారు రచించారు. మరి ఈ గేయంలోనే మీకు దేశభక్తికి సంబంధించిన అంశాలు ఉన్నాయని మీకు అర్థమవుతుంది. ఈ గేయానికి అర్థం ఏంటంటే, ఏ దేశం ఎగినా ఎవ్వరెదురైనా, ఏ పీఠం ఎక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని. అంటే నువ్వు చదువులో అంచెలంచెలుగా పైకెదిగి ప్రపంచ దేశాలన్నీ చూపేటంత గొప్పవాళ్ళు అయినప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళినా నీ మాతృభూమిని గురించి, నీ మాతృ దేశాన్ని గురించి తప్పనిసరిగా పొగుడు. అది నీ యొక్క దేశభక్తికి ఒక చక్కని నిదర్శనం. మరి అలాగే నువ్వు ఎంతటి స్థాయికి ఎదిగినప్పటికీ కూడా నీ దేశాన్ని మాత్రం మర్చిపోకూడదు. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా నీ దేశం యొక్క కీర్తిని ఇనుమడింపజేసేదిగా ఉండాలి అని ఈ గేయంలో రాయపురం సుబ్బారావు గారు మనకి చక్కని సందేశాన్ని ఇచ్చారు. మరి పిల్లలు, మీరు దేశ ఘనతని నలుదిశలా చాటాలి అంటే, మన భారతదేశాన్ని మరింత కీర్తి పదంలో పయనించేలా చేయాలి అంటే రేపటి యువతరం మీరే కదా. కాబట్టి ఈరోజు విద్యార్థులుగా మీ కర్తవ్యం ఏంటి అంటే, మీరు చక్కగా చదువుకొని ఒక మంచి ఉన్నత స్థాయికి చేరుకొని మీరు మంచి మంచి పనులు చేస్తూ ఉంటే మన దేశం యొక్క కీర్తి మరింతగా నిలబడిస్తూ ఉంటుంది. సరే పిల్లలు, ఇక ఈరోజు మనం మన పాఠ్యాంశంలోకి ప్రవేశిద్దాం. ఈరోజు మనం తెలుగు సందుల గురించి చెప్పుకుందాం. మరి తెలుగు సందుల్లోని మనకి 4 రకాలైన సందుల గురించి చెప్పుకుందాం. అంటే ఈ 4 కదమ్మా, ఇంకా తెలుగు సందులు ఉన్నాయి. ప్రస్తుతానికి మనం ఈరోజు పాఠ్యాంశంలో తెలుగు సందులు 4 గురించి మనం తెలుసుకున్నాం. అవి ఏంటంటే అంటే అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి, ఎడాగమ సంధి. ఈ 4 రకాల సంధుల గురించి కూడా ఈరోజు మనం వివరించుకుందాం. మరి ముందుగా అసలు సంధి అంటే ఏంటి అనేది మీకు తెలియాలి కదా. తెలుసామా? మీరు 6వ తరగతి మరి ఇప్పుడు 7వ తరగతి విద్యార్థులు, అంటే 7వ తరగతి కూడా పూర్తి కావచ్చింది కదా. కాబట్టి మీకు 6వ తరగతిలోనే సంధుల పరిచయం అనేది జరిగిందా లేదా? జరిగింది. మీకు 6వ తరగతిలోనే సంధులు పరిచయం చేయబడ్డాయి కాబట్టి సంధి అంటే ఏంటో మీకు తెలుసు. అయినా మరొకసారి మనం పునశ్చరణ చేసుకుందాం. సంధి అంటే వ్యాకరణ పరిభాషలో సంధి అంటే 2 పదాల కలయిక. ఏంటమ్మా? 2 పదాల కలయిక. ఏవైనా 2 పదాలు పూర్తిగా కలిసిపోయి ఒకే పదంగా ఏర్పడడాన్ని సంధి అంటారు. ఆ 2 పదాల మధ్య జరిగేటటువంటి సంధినే సంధి కార్యం అని అంటారు. ఏమా? సంధి అంటే 2 పదాలు కలిసి ఒకే పదంగా మారడం, ఆ రెండింటి మధ్య జరిగేటటువంటి ఆ కలయికనే సంధి కార్యం అని అంటారు. సరే, మరి ఇక్కడ సంధి అంటే ఏంటో తెలిసింది కదా. తెలుగు సందులు అన్నాం కదా, అంటే ఏంటి మేడం? తెలుగు సందులు కాకుండా ఇంకా వేరే సందులు కూడా ఉంటాయా అని మీకు డౌట్ వస్తుంది. ఓకేమా? ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే తెలుగు సందులే కాక సంస్కృత సందులు కూడా ఉన్నాయి మనకి. మరి తెలుగు సందులు అని వేటిని అంటారు?
అదేంటో తెలుసుకుందాం. కేవలం తెలుగు పదాల మధ్య జరిగే సందుల్ని మాత్రము తెలుగు సందులు అంటాము. సంస్కృత పదాల మధ్య జరిగేటటువంటి సందుల్ని సంస్కృత సందులు అని అంటాం. మరి తెలుగు పదాల మధ్య జరిగేటటువంటి తెలుగు సందులు ఏంటి అనేది మనం ఈరోజు చెప్పుకుందాం. ఓకే, మన తెలుగు సందులో మొట్టమొదటగా అత్వ సంధి అనే దాని గురించి ఈరోజు చెప్పుకుందాం. అమ్మా, అత్వ సంధి అన్న అకార సంధి అన్న ఒకటే. అత్వం అన్న అకారం అన్న ఒకటే. ఆ అనేటటువంటి హ్రస్వాన్నే మనం అకారం అని అత్తు అని పిలుస్తూ ఉంటాం. కాబట్టి మీరు అత్వ సంధి అని పలికినా అకార సంధి అని పలికినా అది ఒకటే. మరి అత్వ సంధి యొక్క నిర్వచనం మనం చూద్దాం. అత్వ సంధి యొక్క నిర్వచనం ఏంటి? అత్తునకు సంధి బహుళము. ఏంటమ్మా? అత్తునకు సంధి బహుళము అంటే ఇక్కడ బ్రాకెట్ లో మనం వివరణ కూడా ఇచ్చాము. ఏంటి అంటే మొదటి పదం చివర ఉన్న హ్రస్వమైన అకారానికి అచ్చు పరమైనప్పుడు సంధి బహుళముగానవు. ఓకే, ఈ సంధి నిర్వచనంలో మనం చూసినట్లయితే అత్తు అంటే ఏంటమ్మా? చెప్పాను కదా, అత్వ సంధి అన్న అకార సంధి అన్న ఒకటే. అంటే అత్తు అంటే అకారం, ఆ అకారం కూడా హ్రస్వ అకారం. మనం మళ్ళీ ఒకసారి వర్ణమాలలోకి వెళ్ళాలి. మనం వర్ణమాలలోని అచ్చుల్ని హ్రస్వాలు దీర్ఘాలు అని విభజించుకున్నాం కదా. మరి అచ్చుల్లో ఉండేటటువంటి హ్రస్వాలు ఏంటమ్మా? అ, ఇ, ఉ, అరు, ఏ, ఓ. ఇవన్నీ కూడా హ్రస్వాలు. మరి ఆ హ్రస్వాల్లో మొదటిది ఏంటి? ఆ. ఈ ఆకి మొదటి పదం చివర ఉన్న హ్రస్వ ఆకారం. అంటే మనం ముందే చెప్పుకున్నాం కదా, సంధి అంటే రెండు పదాల కలయిక. మరి ఆ సంధిలో ఉండేటటువంటి మొదటి పదం యొక్క చివరలో ఉన్నటువంటి హ్రస్వమైన అకారానికి, అంటే అక్కడ అకారం ఉంటుంది, అది హ్రస్వమై ఉంటుంది. అంటే ఆ అకారానికట అచ్చు పరమైనప్పుడు సంధి బహుళముగానగు. అచ్చు పరమైనప్పుడు ఆ అకారానికి అచ్చు పరమైనప్పుడు సంధి జరుగుతుంది అని. ఇక్కడ మరొక విషయం గమనించాలమ్మా, అకారానికి అచ్చు పరమైనప్పుడు అంటే ఏ అచ్చైనా పరమవచ్చు. ఏ అచ్చైనా, అచ్చుల్లో ఉండేటటువంటి హ్రస్వం కావచ్చు, దీర్ఘం కావచ్చు. అందువల్ల ఎలాంటి అచ్చు పరమైనా సరే సంధి జరుగుతుంది అని ఇక్కడ సంధి యొక్క సూత్రం. ఏమా అర్థమైందా? మొదటి పదం చివర ఉండేటటువంటి హ్రస్వ ఆకారానికి ఏదైనా అచ్చు పరమైనప్పుడు సంధి జరుగుతుంది. ఇది అత్వ సంధి. మరి మనం ఒకసారి ఈ అత్వ సంధికి సంబంధించినటువంటి ఉదాహరణ చూద్దాం. రామ ప్లస్ అయ్య, రామయ్య. ఇక్కడ చూసినట్లయితే రామ అనేది సంధిలో ఉండేటటువంటి మొదటి పదం. చిన్న విషయమా, నేను ముందే చెప్పడం మర్చిపోయాను. సంధి అంటే ఏంటో చెప్పాను. మరి సంధి రెండు పదాల కలయిక సంధి అని చెప్పాను కదా. మరి ఆ రెండు పదాలని ఏమంటారు అనేటటువంటి చిన్న విషయం కూడా మీకు ఇక్కడ చెప్పుకోవాలి. సంధిలో ఉండేటటువంటి మొదటి పదాన్ని పూర్వపదం అంటాం. ఏంటమ్మా? పూర్వపదం. సంధిలో ఉండే మొదటి పదాన్ని పూర్వపదం అంటాము. మరి రెండవ పదాన్ని పరపదం. ఏంటమ్మా? రెండవ పదాన్ని పరపదం అని అంటాం. అంటే పూర్వపదం పరపదాల కలయికే సంధి అన్నమాట. సరే, మరి ఇందులో ఉన్నటువంటి ఈ పూర్వపదమైనటువంటి రామ అనే దానిలో తీసుకుంటే ఇక్కడ మనకి హ్రస్వాకారం వచ్చిందో లేదో ఒకసారి చూద్దాం. మా అంటే ఏంటమ్మా? మీరు ఒకసారి వర్ణాలు విడదీయడం 6వ తరగతిలో నేర్చుకున్నారు కదా, అది ఒకసారి గుర్తు చేసుకోండి. ఇక్కడ మా అంటే ప్లస్ ఆర్. ఏంటమ్మా? ప్లస్ ఆర్ ఈక్వల్ టు మా. అంటే మాలోని అకారం మనకి కనిపిస్తుందా లేదా? హ్రస్వ ఆకారం మనకి కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది కదా. మనం రామ ప్లస్ అయ్య, రామయ్య అనేటటువంటి సంధి పదంలోని మనం ఏ అక్షరం మధ్య సంధి జరిగిందో మనం తెలుసుకుందాం. రామ ఇక్కడ ఉన్నటువంటి పూర్వపదం చివర ఉండేటటువంటి అచ్చుకి పరపదం మొదట్లో
అనేటటువంటి అచ్చుకి మధ్య సంధి అనేది జరుగుతుంది ఇక్కడ. మరి పూర్వపదం చివర మా అనేటటువంటి హల్లు ఉంది కదా, మరి అందులో ఉండేటటువంటి అచ్చుని మనం విడదీయాలి. ఎలా విడదీస్తాము? ప్లస్ ఆ కదా, ప్లస్ ఆ ఈక్వల్ టు మా. అంటే ఇక్కడ మనకి మాలోని ఆ అనేటటువంటి అచ్చు ఉంది అని మనం చెప్పుకున్నాం, మనకి అర్థమైంది. మరి అదే కదా అకారం అంటే, అకారం అన్న ఆ అన్న అత్వం అన్న ఒకటే. మరి అటువంటి అకారం అది కూడా హ్రస్వం, హ్రస్వ అకారం అనేది ఇక్కడ రావడం మనకి కనిపించింది. మరి దానికి తర్వాత ఏం జరగాలి? అచ్చు పరమవ్వాలి, ఏదైనా అచ్చు పరమవ్వాలి. మరి ఇక్కడ ఆ అనేటటువంటి అచ్చు దీనికి పరమైంది అనమాట. మా ప్లస్ ఆ కాస్త మాగా మారింది. ఇది రామయ్య అనేటటువంటి పదంగా మనం సంధిని ఈ రెండు పదాలని కలిపి ఒకే పదంగా మనం కలిపి రాయడం అనేది జరిగింది. ఇక రెండో ఉదాహరణ కూడా మనం చూసుకున్నట్లయితే మేన ప్లస్ అల్లుడు. మేన ప్లస్ అల్లుడు. మేన అనేది పూర్వపదం. ఈ పూర్వపదం చివర ఉన్నటువంటి ఈ నకారం అనే హల్లులోంచి మళ్ళీ మనం ఆ అంటే హ్రస్వమైనటువంటి అత్వాన్ని మనం బయటకు తీసి చూస్తే మనం ఉన్ ప్లస్ ఆ ఈక్వల్ టు నా అవుతుంది. అంతే. అంటే ఇందులో కూడా మనకి హ్రస్వమైన ఆకారం కనిపిస్తుంది. ఆ ఆకారానికి ఆ అనేటటువంటి అచ్చు పరమయ్యింది. పరమయ్యి మేనా ప్లస్ అల్లుడు కాస్త మనం కలిపి రాస్తే మేనల్లుడు అనేటటువంటి సంధి పదంగా మారింది. ఇవి రెండు కూడా అత్వ సంధికి ఉదాహరణలు. ఏంటంటే రామ ప్లస్ అయ్య రామయ్య, మేనా ప్లస్ అల్లుడు మేనల్లుడు అనేటటువంటి రెండు ఉదాహరణలు కూడా అత్వ సంధి యొక్క ఉదాహరణ. మరి అత్వ సంధి అంటే ఏంటో తెలుసుకున్నారు కదా పిల్లలు. ఇక రెండవది ఇత్వ సంధి. ఏంటమ్మా? ఇత్వ సంధి. ఇక ఇత్వ సంధి యొక్క సూత్రాన్ని మనం చూసినట్లయితే ఏ వ్యాధుల ఇత్తునకు సంధి వైకల్పికంగా నవ్వు. ఏంటమ్మా? ఏ వ్యాధుల ఇత్తునకు సంధి వైకల్పికముగా నవ్వు. ఇక్కడ ఏ వ్యాధులు అంటే ఏంటి? ఇదేదో అర్థం కాని పదంలా ఉంది అని మీకు కనిపించవచ్చు. అమ్మా ఏ వ్యాధులు అంటే ఏమి కదమ్మా? ఏమి మొదలైనటువంటి పదాలు. ఏమి ప్లస్ ఆదులు అంటే ఆది అంటే మొదలు కదా, మొదలు అని అర్థం కదా. ఏమి అనేటటువంటి ఏమి మొదలైన పదాల యొక్క ఇత్తునకు, ఇత్తు అంటే ఇక్కడ ఆ ఇత్తునకు సంధి వైకల్పికముగా నవ్వు. అమ్మ ఇక్కడ వైకల్పికము అంటే ఏంటో మీకు అర్థాన్ని వివరించి చెప్పాలి. వైకల్పికము అంటే సంధి జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. అంటే ఖచ్చితంగా ఇత్వ సంధిలోని రెండు సంధి పదాల మధ్య కూడా సంధి ఖచ్చితంగా జరగాలి అనే నియమం లేదు. సంధి జరిగితే జరుగుతుంది, లేకపోతే జరగదు. అంటే రెండు విధాలుగాను కూడా అవకాశం ఉంటుందన్నమాట. అది ఇత్వ సంధి. ఇత్వ సంధి యొక్క సూత్రం చూసాం కదమ్మా. మరి ఆ సూత్రానికి సంబంధించి సంధి ఏ విధంగా జరుగుతుంది మనం ఉదాహరణలు కూడా చూద్దాం. ఏమి ప్లస్ అంటివి ఏమంటివి. ఇక్కడ సంధి జరిగిందా జరగలేదా? ఏమనిపిస్తుంది మీకు? జరిగింది. ఎందుకంటే మీ ప్లస్ ఆ కాస్త మాగా మారింది కదా. మారిందా లేదా? మీ అంటే ప్లస్ ఈ కదా. ఇందులో ఉండేటటువంటి ఇత్తు అంటే వికారం అనేది కాస్త పోయి దీనికి పరమైనటువంటి అం అనేటటువంటి అచ్చు దీనికి కలిసింది. అప్పుడు ప్లస్ అం కాస్త మం అయింది. అప్పుడు ఈ సంధి పదం ఏమంటివిగా మారింది. అంటే ఇక్కడ ఇత్వ సంధి జరిగింది. మరి ఒకవేళ జరగకపోతే ఎలా వస్తుంది మరి అదే పదం? ఎందుకంటే ఇక్కడ వైకల్పికము అని చెప్పాం కదా. అంటే సంధి జరగవచ్చు, జరగకపోవచ్చు. మరి సంధి జరగడానికి ఒక ఉదాహరణ చూసాము. మరి సంధి జరగకపోతే ఎలా వస్తుంది ఆ పదం అనేది కూడా మనం చూద్దాం. అదే పదాన్ని మనం తీసుకున్నట్లయితే ఏవి ప్లస్ అంటివి, ఇది సంధి పదంగా మనం ఏమి అంటివి అని కూడా రాయవచ్చు. ఏమి అంటివి. అమ్మ ఇక్కడ ఏమన్నా ఏ రెండు అక్షరాలన్నా కలిపి ఒకే అక్షరంగా మారడం అనేది కనిపించిందా? మనకి లేదు.
ఇక్కడ కలవడం అనేది ఎక్కడ జరగలేదు. కానీ మరి ఇక్కడ అంకి బదులుగా ఇక్కడ ఏం వచ్చింది? ఎం. అంటే యాని వ్యాకరణ పరిభాషలో ఎడాగమం అని అంటాం. మరి ఇక్కడ ఆకి బదులుగా ఇక్కడ యా అనేది రావడం జరిగింది తప్ప ఈ రెండు కలిసి ఒకే అక్షరంగా మారడం అనేది అయితే ఇక్కడ జరగలేదు. అంటే సంధి జరగలేదు. కానీ ఇక్కడ అక్కడ ఉన్నటువంటి అచ్చుకు బదులుగా వేరే హల్లు కాస్త వచ్చి చేరింది. అమ్మ ఇది ఎడాగమ సంధిలో కూడా వెళ్తుంది. మీకు ఎడాగమ సంధిని కూడా మీకు కింద వివరిస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇది లిత్వ సంధిలోని సంధి జరిగితే ఈ విధంగా వస్తుంది పదం. సంధి జరగలేనప్పుడు ఈ విధంగా కూడా మనం అదే పదాన్ని రాయవచ్చు, చదవచ్చు. సరే, మరి లిత్వ సంధికి ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఊపిరి ప్లస్ ఆడక ఊపిరాడక అని అనే సంధి పదంగా మారింది. చూద్దాం. సంధి సూత్రం ప్రకారం ఊపిరి రీలోని ఇకారం అనేది మనకు కనిపిస్తుందా లేదా? రీ అంటేనే ఉరు ప్లస్ ఈ అంటే ఇకారం కనిపిస్తుంది. అంటే సంధి సూత్రం ప్రకారం ఇత్తు ఇకారం అనేది వచ్చింది. దానికి ఇక్కడ ఆ అనేటటువంటి అచ్చు కలిసింది. అది అచ్చు కలిసి ఇక్కడ సంధి జరిగింది కాబట్టి ఉరు ప్లస్ ఆ కాస్త రాగా మారింది. ఇక్కడ చూసారా? ఊపిరాడక రా అంటే ఇక్కడ సంధి జరిగింది. సంధి జరిగి రెండు పదాల మధ్య సంధి జరిగి ఇది ఊపిరాడక అనేటటువంటి పదంగా మారింది. ఇది లిత్వ సంధి. ఇక తెలుగు సంధుల్లోని మనం అత్వ సంధి ఒకటి, ఇత్వ సంధి ఒకటి మనం తెలుసుకున్నాము. మరి ఇక మూడోది ఉత్వ సంధి. ఇప్పుడు మనం ఉత్వ సంధిని గురించి తెలుసుకుందాం. ఉత్వ సంధి సూత్రం ఏంటి? ఉత్తునకు అచ్చు పరమైతే సంధి నిత్యము. ఏంటమ్మా? ఉత్తునకు అచ్చు పరమైతే సంధి నిత్యము. అంటే ఇక్కడ కూడా అత్వ ఇత్వ సంధుల్లో మళ్ళీ ఉత్తునకు అంటే ఉకారానికి ఏదైనా అచ్చు పరమైతే సంధి నిత్యము. ఇక్కడ నిత్యము అంటే ఏంటి? తప్పక జరిగి తీరుతుంది. నిత్యము అంటే తప్పకుండా సంధి జరుగుతుంది. మన ఇత్వ సంధిలో లాగా జరగవచ్చు జరగకపోవచ్చు అనేటటువంటి ప్రశ్న లేదు. ఉత్వ సంధి అంటే ఖచ్చితంగా రెండు పదాల మధ్య సంధి అనేది జరిగి తీరుతుంది. అది నిత్యము అనేటటువంటి పదానికి అర్థం. చూద్దాం మరి సంధి ఏ విధంగా జరిగింది ఈ పదాల మధ్య అనేది మనం చూద్దాం. గోపురము ప్లస్ అట గోపురమట అనేటటువంటి పదంలోని మనం చూసినట్లయితే గోపురము అనే పదంలో ఉన్నటువంటి చివర ము అనే హల్లుని చూస్తే అందులోని ఉత్తు అంటే ఉకారం అనేది మనకు కనిపిస్తుంది. ము అంటే ఏంటి? ప్లస్ ఉ కదా. ఉ అంటేనే ఉకారం లేదా ఉత్తు. ఆ ఉత్తు అనేది కనిపిస్తుంది. దానికి ఏదైనా అచ్చు పరమైంది. ఏ అచ్చు అయినా పరమవచ్చు. ఇక్కడ ఆ అనేటటువంటి అచ్చు పరమైంది. పరమై ప్లస్ ఆ కాస్త మాగా మారింది. చూసారా? మా గోపురమట అంటే సంధి జరిగిందా లేదా? జరిగింది. లో ఉండేటటువంటి ఉత్వం కాస్త పోయింది. ఇక్కడ ఉన్నటువంటి అత్వం కాస్త వచ్చి ఇక్కడ చేరింది. అంటే సంధి అనేది తప్పకుండా జరిగింది అని మనకు అర్థమవుతుంది. ఇక రెండో ఉదాహరణ చూస్తే మలినము ప్లస్ అయినా. మలినము ప్లస్ అయినా. ఇక్కడ మలినము అనేటటువంటి పూర్వపదంలో ఉండేటటువంటి చివరి హల్లును చూస్తే ఇక్కడ కూడా మనకి ఉత్వం అనేది కనిపిస్తోంది. అంటే ఈ ఉత్వానికి ఐ అంటే ఐ అనేటటువంటి అచ్చు పరమైంది. పరమై ఈ ఉత్వం కాస్త పోయి ఈ ఐత్వం అనేది ఇక్కడికి వచ్చి చేరి తత్ఫలితంగా ఇది మలిన మైన మై ప్లస్ ఐ కాస్త మై అనేటటువంటి హల్లుగా ఇక్కడ మారింది. కాబట్టి ఇది కూడా ఉత్వ సంధి. ఏమా మనకి అత్వ ఇత్వ ఉత్వ సంధులు మూడు కూడా ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి. అంటే అత్వ అంటే అత్తునకి అచ్చుపరం అవుతుంది. ఇత్వ అంటే ఇత్తునకు అచ్చుపరం అవుతుంది. ఉత్వ అంటే ఉత్తనకు అచ్చుపరం అవుతుంది.
ఈ మూడింటికి కూడా ఏ అచ్చు పరమైనా సరే సంధి అనేది జరుగుతుంది అనేది మనం తెలుసుకున్నాం. ఇక తెలుగు సంధుల్లోని ఇంకొక సంధి గురించి మనం చెప్పుకుందాము. ఎడాగమ సంధి. ఏంటమ్మా? ఎడాగమ సంధి. ఎడాగమ సంధి యొక్క సూత్రం ఏంటి అంటే, సంధి లేని చోట స్వరం కంటే పరంపైన స్వరమునకు ఎడాగమంబగు. సరిగ్గా చదవాలమ్మా. సంధి లేని చోట స్వరం కంటే పరంపైన స్వరమునకు ఎడాగమంబగు. అమ్మ ఇక్కడ ఏంటి స్వరాలేంటి పరాలేంటి ఏంటేంటో కనిపిస్తున్నాయనేసి మీరు ఏమి కంగారు పడనక్కర్లేదమ్మా. అమ్మ స్వరాలు అంటే అచ్చులు. మనం వర్ణమాలలోని మనం అచ్చులకి హల్లులకి గల వేరువేరు పదాల గురించి కూడా మనం తెలుసుకున్నప్పుడు అచ్చుల్ని స్వరాలు అంటారని, హల్లుల్ని వ్యంజనాలు అంటారని మనకి తెలుసు. అందువల్ల మీరు స్వరం అంటే ఇంకేంటో అనుకోకండి. స్వరం అంటే అచ్చు. సంధి లేని చోట అంటే ఎక్కడైతే రెండు పదాల మధ్య సంధి జరగదో, అంటే అవి రెండు కలిసి ఒకే పదంగా మారినప్పటికీ కూడా అక్కడ రెండింటి మధ్య కలయిక అనేది మనకి కనిపించదో, అటువంటి సమయంలోని ఆ స్వరం కంటే పరంపైన స్వరానికి, అంటే ఆ స్వరానికి ఆ అచ్చుకి ఏ స్వరం అయితే పరమవుతుందో, ఏ అచ్చు అయితే పరమవుతుందో ఆ స్వరానికి బదులుగా ఎడాగమంబగు, ఎడాగము అనేది వస్తుంది. ఎడాగము అంటే యకారం, యా అనేటటువంటి హల్లు. చూద్దాం ఆ రకంగా వచ్చిందో లేదు. ఇక్కడ ఉన్న ప్లస్ ఊరు ఈ రెండు పదాల మధ్య సంధి జరిగింది. ఎడాగమ సంధికి ఉదాహరణగా మనం ఉన్న ప్లస్ ఊరు అనేటటువంటి పదాన్ని చెప్పుకుంటే ఈ రెండింటిని కలిపి ఉన్నయూరు అని మనం రాస్తాం. చూసారా? ఉన్న ప్లస్ ఊరు. ఇక్కడ రెండు విడివిడిగానే ఉన్నాయి పదాలు, ఇక్కడ కూడా రెండు విడివిడిగానే ఉన్నాయి. అంటే ఈ పూర్వపదం చివర ఉన్న అక్షరానికి ఈ పరపదం మొదట ఉన్న అక్షరానికి కలయికైతే ఏమీ లేదు. ఈ రెండు కలిసి ఒకే అక్షరంగా మారడం అనేది అయితే జరగలేదు. కానీ మరి ఇక్కడ పదంలో మార్పు వచ్చింది కదా, మరి ఏం జరిగింది ఇక్కడ? అది అక్కడ ఉండేటటువంటి అచ్చుకు బదులుగా ఎడాగమం అనేది వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఊ అనేటటువంటి అచ్చుకు బదులుగా ఎడాగమం వచ్చి చేరి అది ఊరు కాస్త యూరు అయింది. ఇది ఎడాగమ సంధి. ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఈ ప్లస్ ఎలుక, ఈ ఎలుక. ఇక్కడ కూడా ఈకి ఏకి మధ్య ఎటువంటి సంధి జరగలేదు. ఇవి రెండు ఇక్కడ విడివిడిగానే ఉన్నాయి, ఇక్కడ కూడా విడివిడిగానే ఉన్నాయి. మరి జరిగిన మార్పు ఏంటి? ఈ రెండు విడివిడి పదాలు కలిపి ఒకే పదంగా ఒక సంధి పదంగా కలిసినప్పుడు జరిగినటువంటి మార్పు ఏంటి అంటే, ఇక్కడ ఏ అనేటటువంటి అచ్చుకు బదులుగా ఎడాగమం వచ్చి చేరి అది కాస్త యా ప్లస్ ఏ కాస్త ఏగా మారింది. ఇది ఎడాగమ సంధికి రెండవ ఉదాహరణ. అదమ్మా ఎడాగమ సంధి అంటే సంధి లేని చోట, సంధి ఎక్కడైతే జరగదో రెండు పదాల మధ్య అక్కడ ఉన్నటువంటి స్వరం కంటే, అంటే అందులో ఉన్నటువంటి స్వరం అచ్చు కంటే పరంపైన అచ్చునకు, దానికి ఏ అచ్చు అయితే పరమవుతుందో ఆ పరంపైనటువంటి అచ్చునికి బదులుగా ఎడాగమం అనేది వస్తుంది. ఇది ఎడాగమ సంధి సూత్రం. పిల్లలు, మనం తెలుగు సంధుల్లోని ఈరోజు 4 సంధుల గురించి అయితే మనం చెప్పుకున్నాం. అది ఏంటి? అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి, ఎడాగమ సంధి. ఈ 4 సంధుల్ని మీకు ఇంతకుముందు చెప్పుకున్నట్లే మీరు చాలా చక్కగా నోట్ పుస్తకాల దగ్గర పెట్టుకుని ఉన్నారు కాబట్టి వీటిని చాలా చక్కగా ప్రాక్టీస్ చేసి మీ టెక్స్ట్ బుక్లో ఏవైతే పదాలు కలిసి ఉన్నాయో, ఏవైతే సంధి పదాలు అని మీకు అనిపించిందో వాటినన్నింటినీ విడదీయడం అనేది ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా బాగా ఈ సంధులు గుర్తించడం అనేది వస్తుందమ్మా. పిల్లలు, మనం ఇప్పటి వరకు తెలుగు సంధుల్లో ఉండేటటువంటి 4 సంధుల గురించి చెప్పుకున్నాం కదా. మరి తర్వాత మనం వెళ్ళబోయేటటువంటి అంశం ఏంటంటే సమాసాలు. సరే, మరి సమాసాలు తర్వాత చెప్పుకుందాం. చెప్పుకోకముందు చిన్న మాట. మీకు కంటిన్యూస్గా పాఠం అనేసరికి కొంచెం బోర్ అనిపిస్తుంది కదా. మరి బోర్ పడకుండా ఉండాలంటే
మధ్య మధ్య విరామంలో చిన్న పద్యాలు లాంటివి చెప్పుకుంటూ ఉంటే మీకు క్లాస్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదే క్లాస్ రూమ్లో ఉండుంటే మీరు మా ఎదురుగా ఉండుంటే చక్కగా మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూ మీకు తెలియని వాటి గురించి మీరు మమ్మల్ని ప్రశ్నిస్తూ మధ్య మధ్యలో జోక్స్ వేసుకుంటూ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా క్లాస్ రూమ్ అనేది ఉండేది. కానీ మరి మనకు అలాంటి అవకాశం లేదు కదా. మరి లేనప్పుడు మనకున్న పరిధిలోనే మనం కొంచెం సరదాగా మన క్లాస్ని కొనసాగించడానికి ప్రయత్నిద్దాం. ముందుగా నేను తెలుగు భాష గురించి ఒక చిన్న పరిచయం చెప్పదలుచుకున్నాను. పాలమీగడ మించిన పసిడి మనసు, తెలుగు భాషను మించిన తీపిదనము, పౌరుషంబున పులిపిల్ల తీరునలరు, తెలుగు బిడ్డను కాంచంగా వెలుగు జగము. పాలమీగను మించినటువంటి పసిడి మనసు, దేనికన్నటువంటి తీయనైన మన తెలుగు భాష పౌరుషంలో పులి లాంటిది. పులి అంతా గంభీరమైంది, గర్జించేటటువంటి స్వభావం ఉన్నది మన తెలుగు భాష. మరి అలాంటి తెలుగు భాషను నేర్చుకున్నటువంటి మన తెలుగు బిడ్డలందరితోని ఈ తెలుగు ప్రపంచం అనేది వెలుగొల్లుతూ ఉంది. ఇప్పటికీ కూడా అలాగే వెలుగొందాలి అంటే మనం మన తెలుగు భాషని పరిరక్షించుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. కాబట్టి మనం ఇప్పుడు కూడా మన భాషని చక్కటి మమకారంతో మనం నేర్చుకుందాం. మన భాషలో ఉండేటటువంటి మాధుర్యాన్ని నలుగురికి పంచుదాం. సరేనమ్మా? మరి ఇంకా మనం పాఠ్యాంశంలోకి ప్రవేశిద్దాం. సమాసాలు. సమాసం అంటే ఏంటి? మనం మొదటగా చెప్పుకోవాల్సింది సమాసం అంటే ఏంటో మనం వివరణ ఇచ్చుకుందాం. సమాసం అంటే ఇక్కడ వివరణ ఏం ఇచ్చారు అంటే, రెండు అర్థవంతమైన పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే దానిని సమాసం అంటారు. రెండు అర్థవంతమైన పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే దానిని సమాసం అంటారు. అంటే రెండు వేరు అర్థాలు కలిసినటువంటి పదాలు ఒకే పదంగా కలిసి ఏర్పడితే దాన్ని సమాసం అంటారు. అంటే సంధిలాగే సమాసంలో కూడా రెండు పదాలు ఉంటాయి అనేది మనకి అర్థమవుతుంది. మరి ఆ సమాసంలో ఉండేటటువంటి రెండు పదాలని కూడా ఏమని పిలుస్తాము చూద్దాం. సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదాన్ని ఉత్తర పదం అని అంటారు. ఏంటమ్మా? సమాసంలో కూడా సంధిలో లాగే మొదటి పదాన్ని పూర్వపదం అంటారు. మరి సమాసంలో రెండవ పదాన్ని ఏమంటామమ్మా? ఉత్తర పదం అనేసి మనం అంటాం. సరేమ్మా? సమాసం అంటే ఏంటో తెలిసింది కదా. మరి ఇప్పుడు సమాసంలోని రకరకాలైనటువంటి సమాసాలు అనేవి ఉంటాయి. మీరు పై తరగతులు వెళ్ళిన కొద్దీ కూడా సమాసాలను ఎన్ని రకాలుగా విభజించారు, ఎన్ని రకాల సమాసాలు అనేవి ఉంటాయి, అవి ఏంటి అనేది మీరు తెలుసుకుంటారు. ముందుగా మనం ద్వంద్వ సమాసం అనేటటువంటి ఒక సమాసాన్ని ఈరోజు మీకు నేను పరిచయం చేస్తాను. ద్వంద్వ సమాసం అంటే ఏంటి చూద్దాం. రెండు గాని అంతకంటే ఎక్కువ గాని నామవాచకాలతో ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అని అంటారు. వినమా? రెండు గాని అంతకంటే ఎక్కువ గాని నామవాచకాలతో ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అని అంటారు. అంటే సింపుల్ గా మీకు అర్థమైపోయింది ఏంటంటే, నామవాచకాలతో ఏర్పడే సమాసం అంటే కేవలం ద్వంద్వ సమాస పదంలో ఉండేవి ఏంటి అంటే నామవాచకాలు. నామవాచకాలు అంటే ఏంటి? పేరు తెలుసు కదా. అంటే మరి ఆ నామవాచకాలు ఎన్ని ఉంటాయి ద్వంద్వ సమాసంలో? రెండు గాని అంతకంటే ఎక్కువ గాని. అంటే రెండు నామవాచకాలు ఉండొచ్చు, లేదా మూడు నాలుగు కూడా ఉండొచ్చు. ఏమున్నప్పటికీ కూడా ఏ సమాస పదంలో అయితే కేవలం నామవాచకాలు మాత్రమే ఉంటాయో అది ద్వంద్వ సమాసం అని మనం చెప్పుకోవచ్చు. చూద్దాం దీనికి ఉదాహరణ. రాముడు లక్ష్మణుడు రెండు కూడా ఏంటమ్మా? రాముడు అంటే రాముడి పేరు, లక్ష్మణుడు అంటే లక్ష్మణుడి పేరు. పేర్లే కదా. దాన్నే మనం వ్యాకరణ పరిభాషలో నామవాచకాలు అని. నామవాచకాలతో మాత్రమే ఏర్పడేటటువంటి సమాసాన్ని
ద్వంద్వ సమాసం అని అంటాము. మరి ఈ ద్వంద్వ సమాసానికి ఉదాహరణలు చూద్దాం. అవేంటి? రాముడు లక్ష్మణుడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల యొక్క పేర్లు మనకి కనిపిస్తున్నాయి. ఏమా? రాముడు లక్ష్మణుడు రెండు కూడా ఏంటి? పేర్లు, అంటే నామవాచకాలు కదా. అంటే ఇక్కడ సమాస పదంలో మనకి రెండు నామవాచకాలు కనిపిస్తున్నాయి. మరి రెండు నామవాచకాల్ని కలిపి ఒకే సమాస పదంగా కూర్చి రాస్తే అది ఎలా రాస్తామమ్మా? రామ లక్ష్మణులు. ఏమా? రామ లక్ష్మణులు అనేటటువంటి ఒక సమాస పదంగా మనం రాయడం అనేది జరిగింది. ఇది ద్వంద్వ సమాసం. అవునా కదా? రెండు నామవాచకాలు వచ్చాయి కదా, అదే కదా. కాబట్టి ఇది ద్వంద్వ సమాసం. ఇక ఇంకొక ఉదాహరణ చూద్దాం. అన్న తమ్ముడు. అంటే ఒక అన్నయ్య ఒక తమ్ముడు రెండు పదాలను మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు కదా ఇందులో కూడా. అన్న తమ్ముడు. ఈ రెండు పదాలని, అంటే ఈ రెండు నామవాచకాలని కలిపి మనం ఒకే పదంగా రాస్తే అన్నదమ్ములు. ఎలా రాస్తామమ్మా? అన్నదమ్ములు అనేటటువంటి ఒక సమాస పదంగా మనం కూర్చి రాస్తాం. ఇది ఒక ఉదాహరణ. ఇక ఇంకొక ఉదాహరణ. కూరలు కాయలు. కూరలు అంటే కూరగాయలు. అంటే ఆ కూర, తోటకూర, పాలకూర ఇలాంటివన్నీ ఉన్నాయి కదమ్మా, అవి కూరలు. కాయలు అంటే బీరకాయ, బెండకాయ, వంకాయ, ఇవన్నీ కూడా పేర్లేనా? మీకు పేర్లు ఉంటాయి కదా, రకరకాల పేర్లు. లక్ష్మి, వర, లిఖిత, సంధ్య, కమల, ఇవన్నీ. మళ్ళీ అలా కాయగూర కూడా పేర్లు ఉండాలి. పేర్లు లేకపోతే ఎలా గుర్తిస్తామమ్మా? సన్నగా పొడవుగా ఉంటుంది కదా, అది బండి అంటామా బీరకాయ కావాలంటే? లేకపోతే లావుగా గుండ్రంగా ఉంటుంది కదండి వంకాయ, అది బండి అని అంటే మళ్ళీ ఎలా చూస్తారు? పెట్టగానే వస్తారు కదా. కాబట్టి ఇలా మనం ఇబ్బంది పడకూడదనే మన సైంటిస్టులు అవనివ్వండి లేదా భగవంతులు అవనివ్వండి కాయగూరలకి కూడా మంచి మంచి పేర్లు ఇచ్చారు. కాబట్టి ఆయా పేరుతో మనం ఆయా కాయగూరలే పిలుస్తాము. ఓకే, మనం పాఠంలోకి వచ్చేస్తే కూరలు కాయలు ఈ రెండింటినీ కలిపి మనం రాస్తే కూరగాయలు అనేటటువంటి సమాస పదంగా మారింది. ఇక నాలుగో ఉదాహరణ మనం చూస్తే కాలు చేయి. కాలు అనేది ఒక నామవాచకం, చేయి అనేది ఒక నామవాచకం. రెండింటినీ కలిపితే కాలు చేతులు అనేటటువంటి సమాస పదంగా మార్చాము. ఇది కూడా ద్వంద్వ సమాసానికి ఒక ఉదాహరణ. ఏమా? ద్వంద్వ సమాసానికి మనం 4 ఉదాహరణలు చూసుకున్నాం. అవేంటంటే రామలక్ష్మణులు, అన్నదమ్ములు, కూరగాయలు, కాలు చేతులు. 4 ఉదాహరణలు కూడా అయిపోయాయి. ఏమా? ద్వంద్వ సమాసం అంటే ఏంటో మీకు తెలిసింది కదా. రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ నామవాచకాలతో ఏర్పడేటటువంటి సమాసాన్ని ద్వంద్వ సమాసం అని అంటాం. సరే, ఇక మనం ఇంకొక సమాసం గురించి చెప్పుకుందాం. అదేంటి? ద్విగు సమాసం. ఏంటమ్మా? ద్విగు సమాసం. ద్విగు సమాసం అంటే ఏంటి? నిర్వచనం చూద్దాం. పూర్వపదం సంఖ్యావాచకంగాను ఉత్తర పదం నామవాచకంగాను ఉండే సమాసాన్ని ద్విగు సమాసం అంటారు. చూడండమ్మా, పూర్వపదం సంఖ్యావాచకంగాను ఉత్తర పదం నామవాచకంగాను ఉండే సమాసాన్ని ద్విగు సమాసం అంటారు. పూర్వపదం చెప్పండి, ముందు చెప్పుకున్నాను. సమాసంలో మొదటి పదం పూర్వపదం, రెండో పదం ఉత్తర పదం. ఆ పూర్వపదం ఏంటంటే సంఖ్యావాచకం, అంటే సంఖ్యని సూచిస్తుంది. అంటే మీకు నంబర్స్ ఉన్నాయి కదా, సంఖ్యల్ని సూచిస్తుంది. మరి సమాసంలో ఉన్న రెండో పదం అయినటువంటి ఉత్తర పదం దేని సూచిస్తుందట? నామవాచకం, అంటే పేరుని సూచిస్తుంది. అలాగా ఒక సంఖ్యావాచకం ఒక నామవాచకం రెండు కలిస్తే ఏర్పడేటటువంటి సమాసాన్ని ద్విగు సమాసం అంటాము. మరి దీనికి సంబంధించిన ఉదాహరణలు మనం చూద్దాం. త్రినేత్రాలు. త్రి అంటే మనకి ఇంగ్లీష్లోనే కాదు, మనకి సంస్కృతిలో కూడా త్రి అన్న, త్ర అన్న, 3 అని అర్థం. అమ్మా, నేత్రము అంటే ఏంటి? కళ్ళు. నేత్రాలు అంటే కళ్ళు. త్రినేత్రాలు అంటే ఇక్కడ సమాస పదం ఏంటి అంటే 3 కన్నులు. అంటే 3 అనేటటువంటి మొదటి పదం సంఖ్యను సూచిస్తుంది. కన్నులు అనేటటువంటి ఉత్తర పదం నామవాచకం కదమ్మా.
వేదాలు. చతు అంటే 4 అని అర్థం. వేదాలు అంటే మనకి వేదాలు ఉన్నాయి కదా, మనకి 4 వేదాలు ఉన్నాయి కదా, అవి చతుర్వేదాలు అంటే. కాబట్టి దీనికి సమాస పదం ఏంటి? 4 వేదాలు అనేటటువంటిది దీనికి ఉదాహరణగా మనం చెప్పుకుంటాం ద్విగు సమాసానికి. ఇక తర్వాత ఉదాహరణ పంచకావ్యాలు. పంచ అంటే 5. పంచ అంటే మీ తాతయ్య కట్టుకుని పంచె కాదమ్మా, అది పంచె. చే ఇది పంచ. పంచ అంటే 5 అని అర్థం. పంచకావ్యాలు అంటే 5 కావ్యాలు. 5 అనేది సంఖ్యను సూచిస్తుంది, కావ్యాలు అనేది నామవాచకాన్ని సూచిస్తుంది. ఇక తర్వాత ఉదాహరణ షట్చక్రవర్తులు. షట్ అంటే 6. చక్రవర్తులు అంటే చక్రవర్తి అంటే ఎవరు? పెద్ద పెద్ద కిరీటాలు వేసుకొని పెద్ద సింహాసనం మీద చీవిగా కూర్చొని ఉంటారు కదా, రాజులమ్మ. చక్రవర్తులు అంటే రాజులు, మహారాజులు. కాబట్టి చక్రవర్తి అంటే రాజు యొక్క పేరు, కాబట్టి ఇది నామవాచకం. మరి షట్చక్రవర్తులు అంటే అర్థం ఏంటమ్మా? 6 చక్రవర్తులు అని దీనికి వివరణ. కాబట్టి ఇది కూడా ద్విగు సమాసం, ఎందుకంటే 6 అనేది సంఖ్య, చక్రవర్తులు అనేది నామవాచకం. కాబట్టి ఇది కూడా ద్విగు సమాసానికి ఒక ఉదాహరణ. ఇదమ్మా మనం చెప్పుకున్నటువంటి 2 సమాసాలు. ద్వంద్వ సమాసం కేవలం నామవాచకాలతో మాత్రమే ఏర్పడేది ద్వంద్వ సమాసం. ఇక ద్విగు సమాసం ఒక నామవాచకము, ఒక సంఖ్యావాచకము, రెండిటితో కలిపి ఏర్పడేది ద్విగు సమాసం. సరేనమ్మా, ఈరోజు మనం మొదటగా సంధి అంటే ఏంటి, సంధులలోని తెలుగు సంధులు, తెలుగు సంధుల్లోని 4 సంధులు, అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి, ఏడాగమ సంధి అనేటటువంటి 4 తెలుగు సంధుల గురించి మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత సమాసాల్లోకి వచ్చినట్లయితే సమాసం అంటే ఏంటి, అందులోని ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం అనేటటువంటి 2 సమాసాల గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. మరి పిల్లలు మేము చెప్పేదంతా చెప్తున్నాము, మీరు వినేదంతా వినేసి విన్న చోటనే మీరు బుక్ మడత పెట్టేసి ఒక దగ్గర పడేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఏంటి అనేసి నెక్స్ట్ క్లాస్ గురించి వెయిట్ చేస్తూ మాత్రమే ఉండటం మానేసి చెప్పిన ప్రతి దాన్ని కూడా నోట్బుక్లో నోట్ చేసుకొని దాన్ని జాగ్రత్తగా రిఫర్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే నిన్న తిన్నామని ఈరోజు అన్నం తిన్నాం అనేస్తామమ్మా, లేదంటే ఇంట్లో నిండా డబ్బాల్లోనే అమ్మ సున్నుండలు, జంతికలు లాంటివి ఏమన్నా పోసింది అనుకోండి, ఉదయం తిన్నామని మధ్యాహ్నం మానేస్తామా, మధ్యాహ్నం తిన్నామని సాయంత్రం మానేస్తామా? మానక. ఎందుకని? ఆ వంట మనకు చాలా ఇష్టం. మరి తిన్న కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనిపించేటటువంటి వంటకాలు ఎలా అయితే మనం ఇష్టంగా తిన్నా సరే మళ్ళీ మళ్ళీ తింటూ ఉంటాము, ఆ విధంగా ఈ భాష కూడా అలాంటిదేనమ్మా. ఒక్కసారి దీన్ని ఇష్టంగా మన దగ్గరికి తీసుకుంటే, అంటే మనం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే దీన్ని కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూ ఉంటుంది. భాష మనకి అంత ఇష్టదాయకమని అవుతుంది. కాబట్టి ఒకసారి చదివేశాము, ఒకసారి వినేసాము అని కాకుండా మనం ప్రతిరోజు కూడా మనం విన్నదాన్ని మళ్ళీ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. చివరగా నేను పుస్తకాలకు సంబంధించినటువంటి ఒక చిన్న పద్యంతో ఈ తరగతిని ముగిస్తాను. పుస్తకముల నీవు పువ్వులను చూడు, చింపబోకు మురికి చేయబోకు, పరుల పుస్తకముల నెరవు తెచ్చితివేని తిరిగి ఇమ్ము వేగ తెలుగు బిడ్డ. అంటే పుస్తకాలను ఎలా చూసుకోవాలట? పువ్వుల్లా చూసుకోవాలి. పుస్తకాలు ఎప్పుడు చింపకూడదు, వాటిని మురికి చేయకూడదు. మరి ఎవరిదైనా పరుల పుస్తకాలు అంటే ఇతరుల పుస్తకాలు ఎవరివైనా నువ్వు ఎరువు తెచ్చుకొని ఉంటే దాన్ని చాలా వేగంగా తిరిగి ఇవ్వడం అనేది అలవాటు చేసుకోవాలి. అది చాలా మంచి అలవాటు. కాబట్టి పిల్లలు ఇవన్నీ మీరు పాటిస్తారు కదా చక్కగా. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్, బాయ్.